స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాం. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో తెరిచి చూడండి. లేని వారు నాతో పాటు ఏకీలు చేస్తుందిగా మనం చేస్తున్నాం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన హత్తును ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. తండ్రి ఒకసారి అయ్యా ఈ ప్రాంతాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇక్కడ జరిగిస్తున్నటువంటి ఆరాధన కార్యమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నీ బిడ్డలు ప్రార్థించారు, పాటలు పాడారు. ఈ సమయం ముందు చదవబడినటువంటి లేఖనం ద్వారా నీ దాసుడిని సులువు చాటును మరుగుపరచండి, నీ ఆత్మచేత అభిషేకించండి. వినుచున్న వారందరికీ మేలు కలుగునట్లుగా, మీకు మహిమ కలుగునట్లుగా, అపవాద శక్తులకు నాశనం కలుగునట్లుగా నీవే నీ దాసుని అభిషేకించి వాడుకోమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి ఉన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, చాలా క్లుప్తంగానే వాక్యాన్ని ముగించేస్తాను. ప్రార్థన చదవనటువంటి లేఖన భాగంలో మరి నయోమికి ఉన్నటువంటి ఇద్దరు కోడల కోసం లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది. ఓర్ప, రూతు అనేటువంటి ఇద్దరు కోడలను తను కలిగి ఉన్నది. అయితే వీరి జీవితాలలో ముగ్గురు కూడా మరి భర్తలను కోల్పోయినటువంటి స్థితిలో వీరు ఉన్నారు. అప్పుడు తన అత్తయినటువంటి నయోమి తన కోడలను పిలిచి, సో మీరు మరలా తిరిగి మీ పుట్టిళ్ళకి వెళ్ళి మీ జీవితాలను మరలా ప్రారంభించండి. ఇంకా నాకు దేవుడే దిక్కు, నాకు వయసు అయిపోయింది, నేను ముసలిదానను, కానీ మీ దారి మీరు చూసుకోండి అమ్మని కోడలను పిలిచి మాట్లాడింది. అప్పుడు వారు ఎలుగెత్తి ఏడవగా అని మనకి మూలవాక్యం స్టార్ట్ అవుతుంది. అంటే అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాము, అంతసేపు కలిసి ఉన్నామని ఏడవడం మొదలుపెట్టారు. వెంటనే ఓర్ప అతను ఏం చేస్తుందంటే ముద్దు పెట్టుకున్నాను, రూతు ఆమెను హత్తుకుంది. ఈ ఇద్దరిని గూర్చి దేవుని సంఘం ఏమని సాక్ష్యం ఇస్తుంది, దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తుంటే ప్రతి సంఘంలోనూ ఇలాంటి స్వభావం కలిగినటువంటి మనుషులు ఉంటారట. ఒకరు ఓర్ప, ఒకరు రూతు. ప్రస్తుతం ఇప్పుడు కాలంలో కూడా ఈ రూతులోంచే 15వ వచనం నుంచి అక్కడ గంట సేపు వాక్యం చెప్పొచ్చాను కూడా. హల్లెలూయా. అయితే ఇప్పుడు కొంచెం కొత్త సంగతిని మీకు జ్ఞాపకం చేయడానికి దేవుడు కృపించాడు. హల్లెలూయా. సార్వత్రిక క్రీస్తు సంఘం అంతలోనూ ఒక స్వభావం రూతు, ఒక స్వభావం ఓర్ప. ఏంటి అంటే మొట్టమొదటిగా ఓర్ప సంగతి చెప్తున్నాను. తనకి మంచి అవకాశం వచ్చింది. ఏంటి అంటే అతని నుండే ఒక మంచి ఆలోచన, చక్కగా నువ్వు వెళ్ళిపోయి మీకు నచ్చినట్లుగా మీరు జీవించండి అనే ఆలోచన అతని నుండి వచ్చేసరికి తను సంతోషంగా ఫీల్ అయ్యి మంచి అద్భుతమైనటువంటి అవకాశం అని తను అత్తగారిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది అన్నమాట. అంటే ముద్దు చాలా రకాల ముద్దులు ఉంటాయి. ప్రేమతో ముద్దు, పగతో ముద్దు. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువారిని గెత్సెమనేటువంటి తోటలో సైనికులకు అప్పగించుకున్నప్పుడు ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు. వచ్చి సైనికులు చెప్పాడు, వీళ్ళలో ఎవరయ్యా క్రీస్తు అని అంటే, ఎందుకంటే అందరూ అజానుభావులుగా ఉన్నారు, అందరూ అంగిలి మీద ఉన్నారు కాబట్టి అక్కడ ఎన్నో ఆధ్యాత్మికమైన పాఠాలు ఉన్నాయి. వీరు క్రీస్తుతో పాటు ఉండినవారు కాబట్టి అని అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో కూడా రాయబడింది. అంటే ఆనాటి అపోస్తులు క్రీస్తు వలె కనబడ్డారు లోకానికి. అందులో ఎవరు క్రీస్తు వాళ్ళకి కష్టమైపోయింది మాట. ఆ రీతిగా శిష్యులు కూడా దేవుని శక్తి చేత, దేవుని మహిమతో నింపబడి ఉన్నారు. కాబట్టి ఇతడు ఏం చెప్పాడంటే, నేను లేని ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో వారే క్రీస్తు అని చెప్పాడు మాట. ఆ ముద్దు దేనికి సాదృశ్యం చెప్పండి? ప్రేమ కాదు, అంటే పట్టించడానికి సాదృశ్యంగా, సూచనగా ఆ ముద్దు పెట్టాడు మాట. అలాగే ఇక్కడ ఓర్ప పెడుతున్నటువంటి ముద్దు ఏంటంటే రిలీవ్. ఈ ముద్దు ఇంకా లాస్ట్ ముద్దు మాట. థ్యాంక్స్ అత్త, ఇన్నాళ్ళకి నాకు గొప్ప అవకాశం లభించింది, ఎట్టి పరిస్థితులు నేను వదులుకోను అని ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. అలాగే మిగిలినటువంటి రూతు వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళలేదు. అంటే ఓర్పలాగా ఈరోజు దేవుడు నుండి అనేకులు తప్పిపోతూ ఉన్నారు, అనేకులు వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే తమ లాభము కొరకు, కేవలం తమ స్వప్రయోజనం కొరకు దేవునిని విడిచిపెట్టి అనేకులు వెళ్ళిపోతూ ఉన్నారంట. ఈ అంచె దినాలలో అవే జరుగుతాయని అపోస్తులైనటువంటి పౌలు తన పత్రికలో రాసి పెట్టేశాడు ఎప్పుడు కూడా.
అనేకులు విశ్వాస భ్రష్టులు అయిపోతారంట, విశ్వాసం నుండి వెళ్ళిపోతారంట, బయటికి సత్యం నుండి బయటికి వెళ్ళిపోతారంట, అనేకులు కయ్యను నడిచినటువంటి మార్గంలోనికి వెళ్ళిపోతారని లేఖనాలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఓర్ప ఆ స్వభావం, ఓర్ప యొక్క వ్యక్తిత్వము ఏంటి అంటే మరి వెళ్ళిపోతుంది. ఒకవేళ తన తల్లి కదా, అదే స్థానంలో తల్లి ఉంటే అలా విడిచిపెట్టి వెళ్ళిపోగలదా? మామూలు క్యాజువల్గా ఆలోచిద్దాం. ఓర్పకి నయోమి తల్లి అనుకో, ఇంక తనకి ఎవరూ లేరు, ఇంకా వీళ్ళకి పిల్లలు లేరు, ఆమెకి పిల్లలు లేరు. ఓర్ప భర్త, నయోమి భర్త, రూతు భర్త ముగ్గురు కూడా ఒకరి తర్వాత ఒకరు కాలం చేశారు. ఇప్పుడు ఆమె ముసలితనంలో విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, తనేమో యవనస్తురాలుగా ఉంది కాబట్టి మరి ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి అంటే, తల్లి అయితే ఆలోచిస్తుంది కదా, ఒకవేళ నయోమి కనుక వీళ్ళకి అత్త కాకుండా తల్లి స్థానం అయితే, అయ్యో నా తల్లిని విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోతానని. ఒక ఫేస్బుక్లో ఈ మధ్యకాలంలోనే ఒక సహోదరి ఒక పోస్ట్ పెట్టింది, తల్లిదండ్రులను చూసుకునేటువంటి హక్కు కోర్టు ప్రభుత్వం కనుక మాకు ఇచ్చి ఉంటే చాలా బాగుండేది, తల్లిదండ్రులు చూసుకుని అక్కంట అమ్మాయిలకి పెళ్లి తర్వాత ఇస్తే బాగుండేదంట అని ఒక సోదరి పోస్ట్ పెట్టింది. దానికి నాలాంటి తెక్కలోడు ఒకడు రివర్స్ పోస్ట్ పెట్టాడు. ఎలాంటి పోస్ట్ అంటే, అసలు నీ అత్తమామల్ని తల్లిదండ్రులు అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ కర్మ ఎందుకు వస్తుంది అంటే, తల్లిదండ్రులు కూతురే ఎందుకు చూసుకోవాలి ఇంకా, అవునా? ఇప్పుడు తల్లిదండ్రులనే కోడలే అత్తమామనే తల్లిదండ్రులాగా ప్రతి కోడలో భావించుకుంటే మరి ఇంకా ఆ ఇంట్లో ఇంకా కొరత ఏముంటుంది చెప్పండి, ఆలోచించే న్యాయంగా, అవునా కదా? అంటే ఈ ప్లాన్ ఏంటంటే సేమ్ ఇలాగే ఇంకో స్టోరీ జరిగింది. కూతురు పెళ్ళైనటువంటి తర్వాత తల్లిదండ్రులు, తల్లిగారు నా కూతురు చాలా జ్ఞానవంతురాలు, నా కూతురు చాలా తెలివైంది, చూసావా సంసారం కోసం వెంటనే వేరే కాపురం పెట్టేసిందని తల్లి తన కూతురు కాపురాన్ని పెట్టి సంతోషిస్తుందంట, తెలివైందని చెప్పేసి. అదే కోడలు వేరే కాపురం పెడితే అదే అత్త అంటుందంట, సంస్కారం లేదు, అలా పెరిగొచ్చారు అమ్మోళ్ళ ఇంటికట, సంస్కారం లేదు, బాధ్యత లేదు, అప్పుడే వేరే కాపురం పెట్టేశారని అంటుందంట. ఇప్పుడు కూతురు వేరే కాపురం పెట్టినందుకేమో తల్లి జ్ఞానవంతురాల కూతురి కుటుంబాన్ని చక్కబెట్టేసుకుంటే ఎంత జ్ఞానం వచ్చేసిందని సంతోషపడిపోతుంది. మరి కోళ్ళు పడితే ఎందుకు ఈ వివక్ష అంటే, కూతురు వేరు కోళ్ళు వేరు కదా, ఇదే జరుగుతుంది సమాజంలోనూ. కనుక ప్రతి తల్లి అత్తమామను కోడలు అమ్మా నాన్న అనుకుంటే వాళ్ళ అమ్మా నాన్నను కూడా దేవుడు అలాగే చూస్తాడు కదా, అంతే కదా, వాళ్ళ అమ్మా నాన్నను కూడా దేవుడు అలా చూసుకుంటాడు. కనుక ఏ తల్లిదండ్రులను పెళ్లి తర్వాత ఏ అమ్మాయి చూసుకో అక్కడ అవసరం లేదు, కోడలే అత్తమామలను అమ్మా నాన్నలు చూసుకుంటే మిగిలినటువంటి వాళ్ళని కూడా ఆ కోడలు కూడా కూతుర్లా చూసుకుంటారు అనమాట. దీనికి ప్రభుత్వమే శాసనం పుట్టించక్కర్లేదు, మనిషి తన ఆలోచన మార్చుకుంటే చాలు. కేవలం మార్చుకోవడం ఇష్టం లేక ఇన్ని విపత్తులు, ఇన్ని పరిమాణాలు, ఇన్ని వ్యతిరేకతలు, ఇన్ని నష్టాలు, ఇన్ని కష్టాలు ఎందుకు జరుగుతున్నాయంటే కేవలం మనిషి మార్పు చెందడానికి ఇష్టము లేక, అంతే, ఇంకేమీ లేదు. దీనికి ఏ ప్రభుత్వం అవసరం లేదు, ఏ దేవుడు అవసరం లేదండి. అంటే దేవుడే ఉండాలా మనం ఇలా ఉండాలని అనుకోవడానికి? ఇప్పుడు ఏదో మనకి రెక్కలు వచ్చి ఆకాశంలో ఎగరాలనుకోవట్లేదు కదా, కనీసం మనం కలిసి ఉండాలనుకోవడానికి, ఒక పని చేయడానికి కావాల్సిన దానికి అక్కడ దేవుడే ఉండాలి. అంటే ఏ దేవుడు కూడా కుటుంబం చీలిపోమని చెప్పలేదు కదా, ఏ దేవుడు కూడా ఒకరినొకరు శత్రువులుగా భావించుకోండి, పొడుచుకోండి, తిట్టుకోండి, కలుచుకోండి అని ఎవరూ చెప్పలేదు కదా. భగవద్గీత నేను చదువు నా దగ్గర కూడా ఉంది, ఇప్పుడు ఉంది. అందరూ కూడా శ్రీకృష్ణుడు కూడా ఏం చెప్పాడంటే అంతా కలిసి ఉండాలి, అందరూ ప్రేమగా ఉండాలని చెప్పారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారును మిగిలినటువంటి అవతార పురుషులకి చెప్పినటువంటి మాటలకి తేడా ఏంటంటే, మిగిలిన వారు చెప్పారు, యేసు ప్రభు వారు వచ్చి చేశారన్నమాట. హల్లెలూయా. చెప్పడానికి చేయడానికి చాలా తేడా ఉంది కదా, అదే మాట. యేసు చేసి చూపించాడు అంటే ఏదైతే యేసయ్య చెప్పాడో అది చేయడానికి ఆ శక్తి దేవుడే మనకి ఇచ్చాడు, మిగిలిన వాళ్ళు ఇవ్వలేదు. అది మాత్రం చేయమని చెప్పారు అంతే. వాళ్ళు ఎందుకురా కొట్లాడుకోవడం, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు అంతే. కానీ ఆ శక్తి దేవుడు ఇవ్వలేదు. అందుకే పరిశుద్ధాత్మను మనం ఎందుకు పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోలేనప్పుడు దేవుని స్వభావము, దేవుని మనస్సు, దేవుని ఆలోచన క్రైస్తవులకి ఎప్పటికీ అర్థం కాదు, దేవుని ప్రాణాలకు అర్థం కాదు. ఎప్పుడో పొందామంటే సరిపోదు. ఏంటి ఎప్పుడో భోజనం చేస్తాం సరిపోతుంది, ఇప్పుడు ఆకలి తీరుతుందా? ఎప్పుడో నిద్రపోయాం, ఇప్పుడు సరిపోతుందా? సరిపోదు. ఏనాటికి ఆనాటికి నిద్ర కావాలి, ఏనాటి ఆకలి ఆనాడే తీర్చుకోవాలి. ఎప్పుడో అంటే కుదరదు. అలాగే పరిశుద్ధాత్మ కూడా మనం ఎప్పుడో పొందితే సరిపోదు, దినదినము కూడా పరిశుద్ధాత్మను మనం పొందితేనే దేవుని శక్తి మనను సాతాను శక్తులను ఎదిరించేటువంటి శక్తిమంతులుగా
తయారు చేస్తుంటుంది అన్నమాట. హల్లెలూయా. కరోనా కాలంలో నేను రాసిన పాట మాట, మాటతోని కాక శక్తితోని నింపి నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. మాటతోని కాక శక్తితోని నింపి నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా తల్లివై, నీవే నా తండ్రివై. నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా తల్లివై, నీవే నా తండ్రివై. నీవే నా తల్లివై, నీవే నా తండ్రివై. హల్లెలూయా. పైకి భక్తి గల వారి వలె చెప్పుచు దాని శక్తిని ఆశ్రయించలేని వారి వలె ఉండొద్దు అని తిమోతికి పౌలు చెప్తూ ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. కనుక మాటతో కాదంట, శక్తితో. ఏ శక్తి అంటే ఈ బూస్ట్ బార్నివేటా హెలోకు సంబంధమైన పదార్థమును తినడం వల్ల కలిగే శక్తి కాదంట, అది దేవుని శక్తి అయి ఉండాలి. ఆ శక్తితోనే దేవుడు మనల్నంట నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిజం పొందినటువంటి వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె యేసయ్య మీదకు వచ్చినట్లుగా లేఖనాల్లో మనకు కనబడుతున్నాయి. ఎందుకు అంటే బాప్తిజం పొందినటువంటి మనమందరము కూడా అలా పరిశుద్ధాత్మను పొందితే దేవుని కొరకు నిలబడతాం అన్నమాట. ఇప్పుడు నేను కూర్చుని వాక్యం చెప్తాను, నిలబడి చెప్తున్నానా? నిలబడి చెప్తున్నాను. అంటే దేవుని కొరకు నిలబడడం అంటే ఇది కాదు. కూర్చుని చెప్పడం, నిలబడడం చెప్పడం అది కాదు. అంటే వ్యతిరేకతల మధ్య, ఆటుపోటుల మధ్య, ఆటంకాల మధ్య, కష్ట నష్టాల మధ్య దేవుని కొరకు నేనున్నాను, దేవుని కొరకు నేను నిలబడాలి, దేవుని కొరకు నేను బ్రతకాలి అని దాని కొరకు నిలబడటం అన్నమాట. హల్లెలూయా. ఒక తెల్ల అంటుందంట కొడుకుని, ఏరా ఎంత వయసు వచ్చింది, ఎప్పుడు నీ కాలు మీద నువ్వు నిలబడతాంటే, నేను ఏమో కూర్చున్నాను అనుకున్నావు, నిలబడి ఉన్నాను అన్నాడంట. హల్లెలూయా. కూర్చొని లేదు, నిలబడి ఉన్నాడు. అంటే తల్లి ఏం నిలబడటం చెప్పింది? జీవితంలో నిలబడుట. ఎవరిని ఆశించక, ఎవరి మీద ఆధారపడక, నీ మీద నువ్వు నమ్ముకోవాలి, నీ మీద నువ్వు ఆధారపడాలి అని ఈ దాని గురించి చెప్తే ఆ పిల్లగాడు అన్నాడంట, నేను కూర్చోలేదు, ఇప్పుడు నిలబడే ఉన్నాను అన్నాడు. అలాగా కొంతమందికి దేవునిలో నిలబడుట, దేవుని కొరకు నిలబడట అనేటువంటిది పరిశుద్ధాత్మను పొందకపోతే, పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించకపోతే ఎవరు ఉండలేరు. ఎవరు ఉండలేరు అసలు. ఎవరన్నా ఒకటే దేవుని ముందు, అంతే కదా. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పటికే మన జీవితాలలో ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూసాం, ఎదుర్కొన్నాం. ఇప్పుడు రానున్నటువంటి దినాలన్నీ కూడా భయంకరమైనటువంటి దినాలు. ఏ క్షణము ఏమి వినబడుతుందో మనకు తెలియదు, ఏమి కనబడుతుందో తెలియదు. అంత విపత్తుతో, ప్రమాదాలతో, నష్టాలతో, కష్టాలతో కూడుకున్న సంవత్సరాలే మన ముందు ఉన్నది. అయితే ఈ వ్యతిరేకత పరిస్థితులలో ఎవరైతే దేవుని శక్తి చేత నింపబడి నడిపించబడతారో వారిని లేఖనాలు ఏం చెప్తున్నాయి తెలుసా? ప్రకటన గ్రంథంలోనికి రండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలోనికి రండి. మూడు 10 నుంచి చదువుదాం. నీవు నా ఓర్పుకిష్టమైన కార్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. చాలండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదును. అంటే దేవుడు ఈ భూనివాసులంట ఎవరు అతిథులు కాదు, అందరూ ఉంటారు, భూలోకవాసులు అందరూ. రాబోతున్నటువంటి ఈ శోధన కాలంలో, అంటే ఎలాంటి శోధన కాలం అంటే, ఇప్పుడు సపోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎలా ఉంటుందో రుచి చూపించింది కదా. ఇంతవరకు చిన్న 96 తుఫాను మన ఏరియాకి వచ్చింది, మిగిలిన రాష్ట్రాలకు లేవు. అది ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతానికి వచ్చింది. ఇప్పుడు వరదలు ఈస్ట్ కృష్ణా డిస్టిక్, గుంటూరులో, ఖమ్మం లోపల కొంచెం ఉన్నాయి, అంతా లేవు. అలాగా భూకంపాలు కానీ, సునాములు కానీ, రకరకాల విపత్తులు, ఉదు తుఫాను ఉత్తరాంధ్రకి మాత్రమే వచ్చింది లాస్ట్ టైం.
కానీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలోనికి విపత్తు వచ్చింది ఏంటి? కరోనా కదా. అలాగా భూనివాసనంతా శోధించే శోధన కాలం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు వరకు ప్రపంచవ్యాప్తంగా కని విని ఎరగినటువంటి కరువు, కని విని ఎరగినటువంటి తెగుళ్ళు, భయంకరమైనటువంటి కష్టము, నష్టం ప్రపంచవ్యాప్తంగా భూజనులక గుండెలు కరిగిపోయేలాగా, వెన్నులో వణుకు పుట్టేలాగా, ఒకవేళ ఒంటరిగా రూమ్లో ఉండాలన్న భయం వేసేస్తుందన్నమాట, ఒంటరిగా బయటికి వెళ్ళాలన్న భయం వేస్తుందన్నమాట. అంటే ఒక్కరు ఉండడానికి అవకాశం ఉండదు. అటువంటి భయంకరమైనటువంటి శోధన కాలము మామూలు కదా. అది భూనివాసులందరినీ కూడా శోధించే కాలములో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన ఓర్పు విషయమైనటువంటి వాక్యమును ఎవరైతే గైకుంటారో వారిని దేవుడు కాపాడతాడంట. హల్లెలూయా. ఎందుకు కాపాడతాడంటే ఆ వాక్యములో కేవలం అక్షరాలు లేవు, శక్తి ఉన్నది మాట. లేఖనాలలో దేవుని శక్తి ఉన్నది. ఎందుకంటే ఈ అక్షరాలు కాదు, ఆత్మ ప్రతి అక్షరంలో ఆత్మదేవుడు ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యమే దేవుడై ఉండును. కనుక వాక్యమే దేవుడట. 14లోకి వచ్చి అంటాడు ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య శరీరధారిగా నివసించాను. యోహాను 1:14 వాక్యం మాట. కనుక ఆయన శక్తి ఇస్తాడట. ఆ శక్తిని ఎవరైతే పొందుతారో, వాక్యమును ఎవరైతే గైకొంటారో, వాక్యం మీద ఎవరైతే ఆధారపడతారో, బ్రతుకుతారో వారు అంట ఈ శోధన కాలంలో అవలేలుగా తప్పించబడతారంట. వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు ఉంటారు మన దగ్గర. ఎక్కడికన్నా మనం వెళ్ళాల్సి వస్తే దూరం వేరే ప్రాంతానికి ఎక్కడికో పంపించాలి. ఆ చిన్న పిల్లలు అక్కడే వెళ్ళిపోతారా? పెద్దవాళ్ళు అయితే తీసుకెళ్ళగలుగుతారు. అంటే వాళ్ళకి తెలియదు ఆ ఊరు ఎలాగ వెళ్ళాలో తెలియదు, వాళ్ళకి ఆ ధైర్యం లేదు, ఆ శక్తి లేదు, ఆ సామర్థ్యం లేదు, ఆ జ్ఞానము లేదు. వెళ్ళిన ప్రమాదాలను వారు దాటుకోలేరు అన్నమాట. కాబట్టి వారికి పెద్దవారి తోడు అవసరం. ఎందుకు? నష్టము లేకుండా, వారికి నష్టము, ప్రమాదం, ఆటంకం కలగకుండా సురక్షంగా తీసుకురావడం కొరకు. అలాగే మనమందరము పిల్లలము దేవునికి. చిన్న పిల్లలు మనమందరం. అందరూ 90 సంవత్సరాలు వచ్చిన పిల్లలు, 6 సంవత్సరాలు వచ్చిన పిల్లలు, అందరు పిల్లలే దేవునికి. ఈ 6 ఏళ్ళ వయసు నుంచి 60 ఏళ్ళు అయినా సరే అందరు దేవునికి చిన్న పిల్లలమే. కాబట్టి మనమందరము కూడా ఆయనకి అలా పిల్లల వల్లే లోబడిపోయినప్పుడు, ఒదిగిపోయినప్పుడు ఈ పిల్లలందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఏ భయము, అపాయము, కీడు కలగకుండా సురక్షితంగా దేవుడు మనల్ని గమ్యానికి తీసుకుని వెళ్తాడంట. హల్లెలూయా. మెట్టుకు ముగిస్తాను. ఈ ఓర్ప అనేటువంటి ఈ అంశ ఏంటి అంటే సార్వత్రిక క్రీస్తు సంఘం అంతట్లోనూ కూడా అంటే తన స్వప్రయోజనం కొరకు, తన మేలు కొరకు శ్రమ పడేటువంటి అవకాశం లేదు. తన బాధ్యతను తను వదిలేసుకుని హ్యాపీగా ఏం చేసిందంటే అత్త చెప్పింది ముద్దు పెట్టుకొని చక్కగా బయటకు వెళ్ళిపోయింది. కానీ ఒకటి చూడండి, అంటే తను చేయవలసినటువంటి బాధ్యత, ధర్మం నుండి తను రిలీవ్ అయ్యి వెళ్ళిపోయింది. కానీ అక్కడి నుంచి ఓర్ప యొక్క చరిత్రలో బైబిల్లో లేదు. ఇంకా తనలో ఉన్నటువంటి ఏ మంచి క్వాలిటీస్ కోసము కానీ, ఏ ఉద్దేశాన్ని కోసం కానీ దేవుడు ఏమీ మాట్లాడదు. అసలు ఇంకా కనుమరుగైపోయింది ఆ జీవితం. ఎప్పుడైతే అత్తను విడిచిపెట్టి తను వెళ్ళిపోయిందో ఇంకా తన జీవితము కనుమరుగైపోయింది. ఇంకా తను ఉన్నా లేనట్టే. అయితే రెండవ వ్యక్తి అయినటువంటి రూతు గారు అత్తను విడిచిపెట్టలేదు, హత్తుకున్నది అంట. హల్లెలూయా. ఈ రోజుల్లో చెప్తున్నాను, ఏమైనా ఆస్తిపాస్తులు ఉంటే ఆస్తుల కోసం పోగిలాట, దెబ్బలాట, తగులాట, గొడవలు, రకరకాల పరిస్థితి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి నయోమితో రూతు ఉంటే ఏం లాభం చెప్పండి ఎవరికైనా? ఏం లాభం? అక్కడే మూలవాక్యం అదే చెప్పాను కోలంకులను. ఇదిగో నీ తోటిగాళ్ళు, తన జనం ఎద్దుకును తన దేవుని ఎద్దుకు వెళ్ళింది, నీవును ఆమె వెంబడి వెళ్ళుము అని చెప్పింది. ఇప్పుడు ఈమె అత్తుకుంది, ఆమె వృద్ధాప్యురాలు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, పైగా ఆమెకు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఏమీ లేదు. ఆ ముసలి వ్యక్తితో ఈ యవనురాలైనటువంటి రూతు అంటే రూతుకి ఏం ప్రయోజనం చెప్పండి? రూతుకి ఏమీ ప్రయోజనం లేదు. కానీ ఫిజికల్గా తను ఏమందంటే నా భర్తను కన్న తల్లి, తనకి భర్త లేడు, కుమారుడు కూడా లేడు, నేనైతే ఉన్నాను కాబట్టి నా ధర్మముగా, నా బాధ్యతగా నేనేం చేయాలి? ఇప్పుడు నా అత్తకు తోడుగా ఉండాలి అని అనుకుంది. నిజంగా చెప్తున్నాను, రూతు కోసం నేను ఎప్పుడు కూడా చెప్పిన సంగతులు మొన్న మధు వాళ్ళ ఇంటికాడ చెప్పాను. ఈరోజు కోలంలో కొన్ని విషయాలు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ప్రపంచంలో ఎంతో మందికి మాదిరికరమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది. యాక్చువల్లీ వాళ్ళ తెగ ఏంటి అంటే మోయాబీలు వాళ్ళు. ఇశ్రాయేలీలకి మోయాబీలకి చుట్టరికం లేదు, బంధుత్వం లేదు.
పిల్లల్ని ఇచ్చుకునేటువంటి వరుసలు లేవు వాళ్ళకి. ఆ జనాంగము వేరు, ఈ జనాంగం వేరు. ఇశ్రాయేల్ జనాంగం దేవుని సొత్తు, మోయాబీలేమో అన్య జనాంగం వాళ్ళు, విగ్రహారాధన చేస్తున్నటువంటి అన్య జనాంగం వాళ్ళు. అటువంటిది ఈ రూతుని నయోమి తన కుమారుడికి చేసుకుంది, వివాహం చేసుకుంది. కష్టమో నష్టమో తన జీవితంలో చేసిన ఒక మంచి పని మాట నయోమి. బెత్లెహేము నుండి, రొట్టెలీల నుండి ఆ ప్రాంతానికి తను వలస వెళ్ళిపోయింది బ్రతుకుదేరు కొరకు. వెళ్ళిన తర్వాత అనతి కాలంలోని భర్త, తర్వాత కుమారుడు, ఇద్దరు కుమారులు, ఒకరి తర్వాత ఒకరు లోకాన్ని విడిచిపెట్టేశారు. మోడిగా మారిపోయింది తన జీవితం. ఏమి లేదు, విరక్తి చెందేసి ఇంకెందుకు నా కుమార్తెలారా, నా జీవితం ఇలా ఉంది, మీరు మీ దారిని చూసుకుని హ్యాపీగా జీవితాలు ఆరంభించండి అని చెప్పేస్తే ఓర్ప హ్యాపీగా వెళ్ళిపోయింది. కానీ రూతు వెళ్ళకుండా ఏం చేసిందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ మరణిస్తావో నేను అక్కడే మరణిస్తాను అని చెప్పింది అన్నమాట. అంటే బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తిపరులైనటువంటి స్త్రీలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అబ్రాహాము భార్య అయినటువంటి సారా, ఇషాకు భార్య అయినటువంటి రెబ్కా, యాకోబు భార్య అయినటువంటి రాహేలు, వీళ్ళందరూ సౌందర్యవంతులు. ఎస్తేరు రాణి సౌందర్యవంతురాలు. వీళ్ళందరూ కూడా ఎంతో భక్తి కలిగినటువంటి స్త్రీలే. అలాగే క్రొత్త నిబంధనలోనూ లూదియా కానీ హన్నా కానీ ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళెవ్వరికీ దక్కనటువంటి ఆధిక్యత ఆ రూతుకి కలిగింది. బైబిల్ గ్రంథంలో ఇద్దరు స్త్రీల పేరిట ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఒకటి ఎస్తేరు, 2 రూతు. ఇంకా మిగిలిన ఎవరి పేర్లు కూడా రాయబడలేదు. ఎస్తేరు కోసం కూడా నేను మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఎస్తేరు తల్లిదండ్రులు లేదేమో కానీ చిన్న ప్రాయం నుండి ఇక్కడ మొర్దెకై అనే భక్తిపరుడు యొక్క పెంపకంలో పెరిగింది. తనకు తెలుసు లేఖనాలు. కానీ ఈ మోయాబీరాలైనటువంటి రూతుకి దేవుడు ఏం తెలుసు? కొన్ని భర్తతో పాటు ఎక్కువ కాలం కాపురం చేసిందా అంటే అది కూడా లేదు. చాలా అనతి కాలంలోనే అన్య దేవతను ఆరాధించేటువంటి వ్యక్తి ఈ కుటుంబంలో జాయిన్ అవ్వి ఎంతగా దేవుని యందలి విశ్వాసాన్ని కలిగి, ఎంతగా దేవుని కృపను పొంది, నీ దేవుడే నా దేవుడే అనేటువంటి అంతస్తులు. ఈ రోజుల్లో ఆస్తులు, అంతస్తులు ఇంకొక దాని కోసం, స్వప్రయోజనం కోసం ప్రాకులాడపడుతున్నారు. కానీ నీ దేవుడే నా దేవుడు, నీలాంటి విశ్వాసమే నాకు కావాలి, అవసరమైతే కలిసి చనిపోతా. ఈరోజు చెప్తున్నాను, రంజిత్ తోఫిర్ గారు అనేటువంటి దైవజనుడు కోసం ఆన్ ద స్పాట్లో నా గుండెకాయ ఇచ్చేయడానికి, నా ప్రాణం వదిలేయడానికి సిద్ధపడతాను నేను. సేమ్ టైము ఆయనకి ఇష్టం అలా నేను చేస్తానంటే ఆయనకి ఇష్టం కాదు. ఆయనకి ఏమి ఇష్టం అంటే, ఆయనకు గుండెచ్చే నేను ఆయన గుండెల్లో ఉన్నటువంటి ఆశయం కొరకు బ్రతకాలనేది ఆయన కోరిక. నా ప్రాణాన్ని తీసుకోవడం ఆయనకి ఇష్టమో లేదు. ఆయన గుండెల్లో దేవుడు పెట్టినటువంటి భారాన్ని నేను కూడా కలిగి ఆ భారాన్ని ఇంకొకరికి పంచడము ఆయనకి ఇష్టం అన్నమాట. హల్లెలూయా. ప్రాణం ఇచ్చేస్తే ఏం చేసుకుంటాడండి? అంటే దాని అర్థం ఏంటి అంటే, వారు చెప్పినటువంటి మాట, వారు అప్పగించినటువంటి పనికి మనకి నష్టము కలిగినను, మనకి ప్రమాదము కలిగినను, ఏ ఆటంకము కలిగినను దాని నుండి తప్పిపోవడానికి వీల్లేదు, వెనకడిగేయడానికి వీలు లేదంట. అందుకని అపోస్తులైన పౌలు ఈ ప్రభు శరీర రక్తం కోసం కొరింథీ పత్రిక 11 అంటాడు, నాకు అప్పగించబడిన దాన్ని ప్రభు వలన, మీకు అప్పగించింది ప్రభు వలన పొంది తిని అన్నాడు అనమాట. అంటే తనంతట తాను చేయలేదు భక్తుడు, దేవుని వలన పొంది ఆ వరమును, ఆ ప్రత్యక్షతను మనకి అందిస్తూ ఉన్నాడని దాని అర్థం అన్నమాట. కాబట్టి ఈ ఓర్పా రూతు విషయంలో షార్ట్గా చెప్పి నేను ముగించవలసింది ఏంటంటే, ఒకరు వెళ్ళిపోయారు, ఇంకా మాకొద్దు, ఇంకా ఈ బాధలు వద్దు, ఈ కష్టాలు వద్దు, ఏం వద్దు, మా బ్రతుకు హ్యాపీగా మేము బ్రతికేస్తామని అన్ని వదిలి పెట్టుకుని వెళ్ళిపోయారు. ఇంకొకరు మాత్రం నీ బాధే నా బాధే, నీ కష్టమే నా కష్టమే, నీకేదైనా నష్టం ఉంటే అది నాదే, ఎందుకంటే నువ్వు నాకు భర్తను ఇచ్చినటువంటి వ్యక్తువు, నువ్వు నాకు అంటే నీ కుమారుణ్ణి నాకు భర్తగా అనుగ్రహించావు, అంటే నీవు కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి నాకు బహుమానంగా ఇచ్చావు, కాబట్టి ఈ దేవుని సాక్షిగా నా ఊపిరి ఆగిపోలేమో కానీ నిన్నైతే నేను విడిచిపెట్టను అన్నాడు. ఈరోజు మన జీవితాలలో ఆలోచిస్తే చాలామంది మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు, చేతలు కనబడవు. చాలామంది ప్రామిస్ చేసేవాళ్ళు ఉంటారు, వాగ్దానాలు చేసేవాళ్ళు ఉంటారు, టైంపాస్కో అవసరానికో మనతో మాట్లాడే వాళ్ళు ఉంటారు, మనం మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, మనల్ని పొగిడే వాళ్ళు ఉంటారు. ఆలోచించాలి, ఒకసారి ఆలోచించాలి, ధ్యానం చేయాలి. ఏవి మాటలు, ఏవి పనులు. మాట సామెత ఉంటుంది తెలుగులో, ఒక సామెత రండి, మాటలతో కోటలు కట్టేస్తారట, కానీ అందుకు కాపురాలు పని చేయవు. కోటలు నివాసం చేయడానికి ఉపయోగపడలేదు. అంటే ప్యాక్ మేళలు కట్టుకున్న వాళ్ళు చిన్నప్పుడు ఎవరైనా వచ్చి గట్టిగా అమ్మ పిలుస్తుంది అంటే టప్గా సౌండ్కి ఆ ప్యాక్ మేడ అంతా కూలిపోయేది. ఏలాగ వచ్చేది, నేనేం చేశాను అంటారన్నమాట. వాళ్ళు ఏం చేయలేదు, నువ్వు గట్టిగా మాట్లాడే తప్పు,
వాళ్ళు ఏం చేయలే, ఆ వాయిస్ చూస్తే ఆ రేసు ఆ ఫ్లోర్కి ఆ వాయిస్ వచ్చి దెబ్బతోటి వాయిస్ నుంచి ఆ కిరణాలు వెళ్ళి వెంటనే దాన్ని తాకి పడిపోయింది. అలాగ మాటలతో కోటలు కట్టారట. ఓర్ప స్వభావం అది, మాటలే నేనే. కానీ రూతు స్వభావం ఏంటంటే ప్రాణం పోయినా. యాక్చువల్లీ దేవుని ప్రజలకు క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన వారందరికీ ఈ స్వభావం ఉండాలన్నమాట. అందరికీ ఉండాలి, సంఘం అందరికీ. సంఘంలో సగభాగము లేకపోతే కొద్దిమందే కాదు, అందరికీ ఇటువంటి వ్యక్తిత్వము సంతరించుకుని పోవాలి. జీన్స్ బై బర్త్ అని చూసినా అలాగే మనకు వచ్చే వాళ్ళు అనుభవం వచ్చేదన్నమాట. కొంతమంది ఉండదు, వారికి కష్టం రాగానే వదిలేసుకుని వెళ్ళిపోతారు, ఇష్టం ఉండదు, మాట ఇస్తారు కానీ నెరవేర్చారు. అంటే సాఫీగా లైఫ్ కొనసాగాలని కోరుకుంటారట, అందుకని తొలగిపోతారు అన్నమాట. కాబట్టి ఓర్పలాగా జీవితంలో చాలామంది బాగున్నంతసేపే ఉంటారు, కష్టం ఉండేసరికి సైడ్ అయిపోవడానికి ఇష్టపడతారు. కానీ రూతు వంటి స్వభావం కలిగి వచ్చేసరికి చచ్చిపోయే వరకు ఉంటారన్నమాట. హల్లెలూయా. అటువంటి వ్యక్తులు దొరికినప్పుడు ప్రాణం పోయినా సరే వదులుకోకూడదు. నేను చెప్తున్నాను అవసరాన్ని బట్టి, పొగడ్త కొరకు, హెచ్చించుకోవడం కొరకు, ఇంకోటి కాదు. కానీ జోసఫ్ అనేటువంటి నా బ్రతుకు, నా జీవితం ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా అదే లైఫ్, రిస్కులు. మాట ఇచ్చామంటే ప్రాణం పోవాలంతే, ఫిక్స్డ్ మాట, అలాగే మాట, నిశ్చయంతో మాట. హల్లెలూయా. ఒకవేళ డ్యూటీలో వాచ్మెన్ పెట్టుకొని వాడుకో డ్యూటీ సరిగ్గా చేయడు. అసలు ఒకవేళ కుక్కలు పెట్టుకున్నా సరే కాపలేదు, అది కూడా సరిగ్గా చేయదు డ్యూటీ. ఎందుకంటే దానికి కుక్క బిస్కెట్ వేస్తాడు, తినేసి వచ్చి ఉంటుంది, అది డ్యూటీ సరిగ్గా చేయదు. తర్వాత ఆ వాచ్మెన్ కూడా డ్యూటీ సరిగ్గా చేయడు. నేను ఖచ్చితంగా చేస్తానమాట. ఏం అక్కర్లేదు నువ్వు. అసలు నువ్వు ఏ దేవుడిని అయితే నమ్మావో ఆ దేవుని కొరకు నేను ఆయన కొరకు బ్రతకాలని అనుకుంటే ఆ గమ్యానికి చేర్చే వరకు చుట్టూ ఉన్న వాళ్ళు ఏడిపించిన, అవమానాలించిన, బాధించిన, ఏం చేసినా సరే ఏడుస్తూనే పని జరిగిపోతుంది అన్నమాట. అంటే ఎందుకు ఈ మనసు ఎందుకు అవసరమా అంటే లేదు. రూతుకి అవసరమా? యవ్వనరాలుగా ఉన్నావు, చేసుకుని హ్యాపీగా పెళ్లి చేసుకొని సుఖపడచ్చు కదా నువ్వు అంటే లేదు. వృద్ధాప్యలో ఉన్నటువంటి నా అత్తను నేను ఎట్లా విడిచిపెట్టాలి లేదు. పైగా నయోమి అనుకుంటుంది నా దగ్గర ఏమీ లేదు, ముసలిదాన్ని అయిపోయింది, వయసు అంతా అయిపోయింది, ఏమి లేదు, వెళ్ళిపోండి మీరు అంది. కానీ నయోమికి తెలియదేమో కానీ నయోమి దేవుడు గొప్ప దేవుడు తన దగ్గర ఉన్నాడు ఇంకా. హల్లెలూయా. నయోమికి పిల్లలు లేకపోవచ్చు, భర్త లేకపోవచ్చు, కానీ నయోమి అనేటువంటి పేరును కలగజేసినటువంటి దేవుడు నయోమికి తోడుగానే ఉన్నాడు. మన దేవుడు కష్టం వచ్చిందని మనం వదిలేసి వెళ్ళిపోడు కాదు, మనమే సుఖం వచ్చిందని దేవుడిని వదిలేస్తాం. మన కష్టం వచ్చిందని దేవుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. కానీ మన జీవితంలోనే సుఖం వచ్చిందని దేవుణ్ణి మనం విడిచిపెట్టేస్తాం, దేవుణ్ణి మనం మర్చిపోతాం, దేవుళ్ళ నుండి మనం తొలగిపోతాం. కానీ దేవుడు ఎన్నడూ కూడా తప్పిపోయేవాడు కాదు, వాడు ఆయన. హల్లెలూయా. సో మనం ఏం చేయాలి? ఈ దినాన్న, ఈ ఆదివారం నా ప్రభు శరీర రక్తంలోను ఎందుకు మనం పాలుపంపులు పొందాలంటే దేవుని శక్తి, దేవుని ప్రభావము ఈ ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో దాగి ఉన్నది మాట. దానిని ఒక్కొక్కలాగా తీసుకుంటే ఒక్కొక్క శక్తి రాదు. తీసుకోవాల్సినటువంటి విధంగానే తీసుకున్నప్పుడు ఎందుకు దేవుడు తన యొక్క మరణాన్ని అనగా తన దేహమును, తన రక్తమును మనకు అర్పించాడు అని అంటే, నీవు అది తిని సాక్షాత్తు ఆ క్రీస్తే నీలోనికి వచ్చి బ్రతకాలి. అంటే ఆ దేవుని శక్తి నీలో ఉండాలి. అందుకే యోహాన్ అన్నాడు, ఈ లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. దాన్ని పౌలు గలతీ 2:20 అన్నాడు మాట. జీవించేవాడనిక నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవించుచు ఉన్నాడని. కాబట్టి ఆ క్రీస్తు యేసు, ఆ సర్వశక్తిమంతుడు నయోమికి దగ్గరగా ఉన్నాడు. రూతు అత్త దగ్గర నుండి ఏమీ ఆశించలేదు, రవంతైనానే తను కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి నేను కలిగి ఉండాలి, దట్స్ ఆల్ అని అనుకుందన్నమాట. అదే రూతు జీవితాన్ని అందరికంటే ఉన్నతమైన స్థితిలో మార్చేసింది. హల్లెలూయా. రూతు కోసం ఆమె ప్రార్థనాపరురాలని కానీ, ఆమె సౌందర్యవంతురాలని కానీ, ఆమె గొప్ప జ్ఞానవంతురాలు కానీ, ఆమె చాలా అందమైనటువంటి వ్యక్తి అని కానీ, ఆమె చాలా ఆస్తిపరురాలని కానీ ఏమి రాయబడలేదు బైబిల్లో, ఏమీ రాయబడలేదు. కానీ రూతు కోసం దేవుడైతే రాశాడు. అంటే ఆలోచించండి, ఇంతమంది స్త్రీలు చిట్ట, ప్రార్థనా పరుల చిట్ట ఉంటే అందులో ఎవరి పేరు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలే. రూతు అనేటువంటి పేరున ఒక పుస్తకం రాయబడింది, 66 పుస్తకాల్లో ఒక పుస్తకం. తర్వాత ఎస్తేరు కోసం రాయబడింది, మిగిలిన స్త్రీల కోసం రాయబడలేదు. అంటే ఎంత ధన్యరాలు చూడండి. అంటే దేవునికి ఎలాంటి స్థానాన్ని ఇచ్చిందో, ఎంత లోబడిందో, ఎంతగా తన జీవితంలో తన అత్త, తన భర్త కలిగినటువంటి దేవుణ్ణి రూతు మనసారా సేవించి ఆరాధించిందో మనం అన్ని కుటుంబాలను చూచాం.
కదా. మనమే భయపడితే క్రిస్టియన్ ఏం కాదు, మనం అన్యులుగానే వచ్చాం. ఎవరెవరు స్వార్థ ద్వారా మనం యేసయ్య ప్రేమను తెలుసుకుని రక్షణ పొందొచ్చాం. మనం ఎందుకు తయారవ్వకూడదు? మన దేవుడు సర్వశక్తిమంతుడని మనం చెప్పడం మాత్రమే కాదు, మన దేవుడి కోసం మన కోసం చెప్పాలి. మన దేవుడు కూడా చెప్తాడా లేదా? దేవుడు చెప్పండి, దేవుడు మన కోసం చెప్తాడా చెప్పడా? చెప్తాడు. బైబిల్ అనేక మంది భక్తుల కోసం చెప్పాడు. ఇతడు నేను ఏర్పాటు చేసుకున్న సాధనం, ఇతడు నా చిత్తానుసారి మనసు కలిగిన వాడని దావీదు కోసం దేవుడు చెప్పలేదా? చెప్పాడు. అలాగే అనేక మంది పౌలు కోసం చెప్పాడు. పౌలేమో తిమోతి కోసం చెప్పాడు. మోషే కోసం దేవుడు చెప్తే మోషే యోషువ చెప్పాడు. ఇలా ఒక్కొక్కరిని దేవుడు చెప్తూనే ఉన్నాడు. మన కోసం ఎందుకు చెప్పాడు? దేవుడు ఖచ్చితంగా చెప్తాడు. కాబట్టి ఓరపాలాగా నీవు దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతావు అంటే సంఘమును, సత్యమును, దైవజనుల్ని, భక్తులను, అభిషేకమును, ఆత్మీయతను విడిచిపెట్టి వెళ్ళిపోతారా దేని కొరకు? లాభము కొరకు ఒక వర్గం. రెండోది, ఏమి ఉన్నా లేకపోయినా పర్లేదు, నేను మాత్రం విడిచిపెట్టే ప్రసక్తి లేదు. కడ వరకు, శ్వాస వదిలిపెట్టే వరకు, ఊపిరి ఆగిపోయే వరకు నీతోనే ఉంటా అంటే మూడైన నయముతో ఉంటే ఈరోజు భక్తులతో ఉండడానికి బాధపడుతున్నారు జనాంగం. సేమ్ అదే సిచ్యువేషన్ సిలోహు మందిరంలో వృద్ధాప్యంలో కళ్ళు కనబట్టలేదు ఏలీకి. బాలుడైనటువంటి సమయలిని తల్లి హన్న ఎన్నో అవమానాలు నిందలు పడి ప్రసవేదన పడి కుమారుని పొందుకున్న దేవుడి సందు. ఆ కుమారుని పాలు విడిచిన దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేసిందండి? ముసలాయన దగ్గరికి వెళ్ళి పెట్టేసింది. ఎవరైనా పెడతారు అలాగా? చెప్పండి. ముసలాయన దగ్గర పెట్టేసింది అన్న. ఆ ముసలాయన దగ్గర పిల్లడు ఎలా ఉండగలరు చెప్పండి? ఈరోజు ఎవరు స్నేహాలకి అంటే ఎవరు వయసు కలిగినటువంటి వాళ్ళని ఎత్తుకుంటున్నారు. నేను నా జీవితంలో పెద్దవాళ్ళతో సహవాసం చేసేవాడిని. నేను మా తాతయ్యలతోటి సహవాసం చేసేవాడిని. వాళ్ళు పురాణాలు, రామాయణం, భగవద్గీత, భాగవతం ఈ స్టోరీలు చెప్పుకుంటుంటే ఆడుకుంటే నేను వెళ్ళి అక్కడ ఫలాని వ్యక్తి కూర్చున్నాను, వీళ్ళు పురాణాల సంగతి చెప్తారు, కొన్ని విషయాలు తెలిస్తే నేను చిన్నప్పటి నుంచి కూడా అలాగెళ్ళి మా తాతయ్య ఒళ్ళకి వెళ్ళి కూర్చునేవాడిని. అలాగన్నీ వింటూ వచ్చేవాడిని. నేను మొత్తం ఈ బుర్రకథలు, హరికథలు, నాటకాలు, డ్రామాలు అన్నీ వేస్తే అన్నీ వినేవాడిని, చూసేవాడిని కూడా. అలాగా చాలా విషయాలు నాకు ఇప్పుడు స్వార్థకు ఉపయోగపడతాయి. నేను ఆనాడు విన్న సంగతులు ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం విన్న సంగతులు ఇప్పుడు దేవుని వాక్యం కొరకు, స్వార్థ కొరకు ఉపయోగపడుతూనే వచ్చిందన్నమాట. అంటే ఏది నష్టం కాదు, మనకి అన్ని మేలే. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఏలి దగ్గర సమయలు ఉన్నాడండి. రూత్ అదే కోరుకుంటుంది, నయోమిని కోరుకుంటుంది, అత్తుకుంది. ఈరోజు భక్తులతో ఉండడానికి ఇష్టపడట్లేదు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారితో ఇష్టపడట్లేదు. చాలా మంది చూడండి, ఎవరిది గొప్ప కులం వాళ్ళు కావాలి, ఎవరు గొప్ప మతం వాళ్ళు కావాలి, ఎవరు బలవంతులో కావాలి, ఎవరు ధనవంతులో కావాలి, ఎవరు బాగా పేరుందో అంటే దేవుని పిల్లలు ఈ విధమైనటువంటి ఇహలోక భాగ్య భోగాల కొరకు అలాగా వెంబడిస్తూ ఉన్నారు, పోగు చేసుకుంటున్నారు. మొదటి సందేశం అక్కడ రూతు వలె వెంబడించుటనే టైటిల్ పెట్టాను అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు వార్పా రూతులో నీవెవరు అనేటువంటి సందేశం ఇది. ఎదురు ఉన్నారు, వార్పా రూతులో నీవెవరు అన్నమాట. ఆ ఇద్దరు ఒక చోటకి మనం రాక తప్పదు మాట. వార్పాలు అవ్వాలంటే ఈజీగా ఏమి కష్టపడక్కర్లేదు, అవునా కదా? కష్టపడక్కర్లేదు. కానీ రూతు అవ్వాలంటే రూత్ అవ్వాలంటే ఫిజికల్ లైఫ్లో తను ఎలా నష్టపోయిన అలా అది కాదు అర్థము. రూత్ యొక్క ఆధిక్యతను, రూతును దేవుడు ఎంత ఘనపరిచాడు ఆ గొప్ప స్థితిలో ఉండటం అని అర్థం అన్నమాట. ఫిజికల్గా తనకు కొన్ని నష్టాలు ఉందని అది కాదు మనం కలిగి ఉండటం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఫిజికల్ లైఫ్లో నయోమితో ఎవరు ఉండడానికి ఇష్టపడతారు? ఏమీ లేదు ఆమె దగ్గర. అలాగే ఈరోజు ఆత్మాభిషేకమైనటువంటి భక్తులను, దేవుని జ్ఞానము చెప్పున, దేవుని ఆలోచన చెప్పున, దైవ చిత్తానుసారమైన మనసు కలిగినటువంటి వ్యక్తులను దూరం పెడుతూ, దైవ చిత్తానికి దూరం చేస్తూ, దైవ చిత్తంలో నుండి తప్పించేటువంటి వ్యక్తులకు దగ్గర అయిపోతూ వార్పాలైపోతున్నారు అనేకులు. మొదట మీరు ఆత్మానుసారంగా ఆరంభించింది, ఇప్పుడు శరీరానుసారంగా మీరు ముగిరింతిరా అని గలతీ సంఘాన్ని పౌలు భక్తుడు 3వ అధ్యాయంలో ప్రశ్నిస్తూ బాధపడుతూ ఉన్నాడు. అలాగే అనేకులు భక్తి చేయాలని వచ్చారు దేవుడి దగ్గరికి. మేము దేవుళ్ళు ఎదగాలి, వాడబడాలి అనుకున్నారు. ఎవరు దేవుడికి దూరంగా ఉండాలి అనుకోలేదు. కానీ పరిస్థితుల రీత్యా వార్పాల వలె మారిపోతూ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యమును ఎరిగినటువంటి వారిగా, ఆ వాక్యంలో ఉన్న శక్తిని పొందుకున్నటువంటి వారిగా, భూనివాసును శోధించే శోధన కాలంలో దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాననే సాక్షి ఇవ్వాలంటే మన సుఖాలలోనూ, మన కష్టాలలోనూ, మనం ప్రతి స్థితిలోనూ కూడా దేవుని ఎరిగినటువంటి వ్యక్తులుగా, దేవుని వాక్యమును గైకున్నటువంటి వ్యక్తులుగా మనం ఉంటే దేవుని కార్యాలు మన పట్ల ఎన్నో జరుగుతాయి. అందుకే భక్తుడు పాడాడు, ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని, మార్పు
నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని, మార్పులేని దేవుడ నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని, మారని వాగ్దానములు మా కొరకు దాచించినావని, మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావని, ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. హల్లెలూయా. కనుక దేవుణ్ణి కలిగినటువంటి నయోమి తన జీవితంలో ఎన్నో నష్టాలు పోయింది, కానీ ఆ నష్టాలలోనే దేవుణ్ణి కలిగినటువంటి నయోమిని తన కోడలైన రూతు వెంబడించినందుకు రూతు జీవితాన్ని హెచ్చించాడు దేవుడు. నయోమి అలాగే ఉండిపోయింది అక్కడితో, కానీ నయోమిని వెంబడించినందుకు దేవుడు రూతుని జ్ఞాపకం చేసుకుని చేసి, అలాగే మనము సత్యాన్ని వెంబడించినప్పుడు, సత్యము కొరకు బ్రతుకుతున్నటువంటి దైవ భక్తులను వెంబడిస్తున్నప్పుడు తప్పక దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఎంతో ఆయన మనల్ని హెచ్చిస్తాడు, ఎంతో ఆశీర్వదిస్తాడు మాట. అక్కడే ఉంటే అంటే మనం వెంబడించేటువంటి విధానంలోనే ఈ జీవము, ఈ మేలులు, ఈ ఆశీర్వాదాలు దాగి ఉంటాయి. అందుకే అనేకులు ఉంటారు, ఎవరిని పడితే వాళ్ళని మనం వెంబడిస్తున్నప్పుడు కొన్ని కోల్పోతాం, కొన్ని ఆటంకాలు అనేవి కామన్ ఎవరు వెంబడించినా. కానీ కొన్ని సత్య ప్రత్యక్షతలు పోగొట్టుకుంటా ఉన్నాం, కొన్ని దైవ కృపను తొలగిపోతామన్నమాట. కాబట్టి వెంబడించేటువంటి విషయంలో మనం ఎలా పడతాలో ఉండకూడదట. కాబట్టి రూతు సార్వత్రిక సంఘం అంతటికి మాదిరికరమైన స్థితిలో ఏమీ లేకపోయినా వెంబడించింది కనుక దేవుని కృప పొంది ధన్యరాలైంది. ఈరోజు రూతు వలె మనం సత్యమును, లేఖనాలను, భక్తులను వెంబడిస్తూ రూతు పోలి దేవుని కృపలో ధన్యులవుదాం. అట్టి భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ అందరికీ.